నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, లక్ష్మీ రూపం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మానవాళికి ఎలాంటి సందేశం ఇస్తుందో పరిశీలిద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవి ఒక సరస్సులో కలువ పువ్వులో కూర్చొని భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీదేవి సరస్సులో కలువ పువ్వులో కూర్చోవటం వెనుక ఒక అద్భుతమైన అంతరార్థం ఉంది. కలువ పువ్వుని పద్మము, పంకజం అనే పేర్లతో పిలుస్తారు. పంకం అంటే బురద, జ అంటే పుట్టటం. బురద నుంచి పుట్టింది కాబట్టి పంకజము అనే పేరు వచ్చింది. బురద నుంచి వచ్చినప్పటికీ బురద స్వభావం అంటకుండా పద్మం, పంకజం ఏ విధంగా ప్రకాశిస్తోందో, మంచి చెడు కలిసి ఉన్నటువంటి ఈ ప్రపంచంలో చెడు ఏమాత్రం అంటకుండా మంచిని మాత్రమే స్వీకరించాలని పంకజంలో కూర్చొని ఉన్నటువంటి లక్ష్మీదేవి మనందరికీ సందేశం ఇస్తోంది. అలాగే పద్మం ఉన్నటువంటి సరస్సులో ఉన్న నీరు నిరంతర ప్రవాహానికి సంకేతం. అంటే మనలో ఉన్నటువంటి నిరంతరమైనటువంటి జీవశక్తికి సంకేతం. జీవశక్తి ఎప్పుడూ చైతన్యవంతంగా ఉంటే జీవితంలో అద్భుత విజయాలు సాధించవచ్చని లక్ష్మీదేవి సందేశం ఇస్తోంది. అలాగే లక్ష్మీదేవి తన రూపాలలో కొన్ని రూపాలలో ఆకుపచ్చ రంగు చీరతో ప్రకాశిస్తూ ఉంటుంది, కొన్ని రూపాలలో ఎరుపు రంగు చీరతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆకుపచ్చ రంగు చీర సస్యశ్యామలత్వానికి సంకేతం. ప్రకృతిని సస్యశ్యామలం చేయటానికి తాను అవతరించానని లక్ష్మీదేవి సందేశం ఇస్తుంది. ఎరుపు రంగు చీర కార్యసిద్ధికి సంకేతం. అంటే తనను పూజించినట్లయితే కార్యసిద్ధిని అనుగ్రహింపజేస్తానని లక్ష్మీదేవి సందేశం ఇస్తోంది. అలాగే కొన్ని చోట్ల లక్ష్మీదేవి రూపాలలో లక్ష్మీదేవి కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నట్లుగా రూపంలో దర్శనం చేసుకోవచ్చు. అంటే మీ జీవితాన్ని బంగారుమయం చేస్తానని దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే విష్ణుమూర్తితో ఉన్నప్పుడు లక్ష్మీదేవి గరుత్మంతుడి మీద ఉంటుంది, కానీ లక్ష్మీదేవి ప్రత్యేకంగా ఉన్నప్పుడు గుడ్లగూబ వాహనాన్ని అధిరోహించి ఉంటుంది. ప్రతి నెలలో కూడా అమావాస్య రోజు లక్ష్మీదేవి గుడ్లగూబ మీద సంచారం చేస్తూ ఉంటుంది. గుడ్లగూబకున్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే గుడ్లగూబకి పగలు చూపు కనిపించదు, రాత్రి మాత్రమే చూపు కనిపిస్తుంది. అంటే జీవితంలో నిరాశ నిస్పృహలు ఎదురైనప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో విజయం సాధించాలని చెప్పటానికి గుడ్లగూబ వాహనం మీద కూర్చొని లక్ష్మీదేవి సందేశం ఇస్తోంది. ఎంత చీకటిలోనైనా సరే గుడ్లగూబ లక్ష్మీదేవిని గమ్యస్థానానికి తీసుకుని వెళ్తుంది. అంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే జీవితంలో గమ్యస్థానాన్ని చేరాలని అద్భుతమైన సందేశం ఇస్తోంది. అలాగే గుడ్లగూబకి పగలు చూపు కనపడదు. అంటే సంపద అనేటటువంటి గర్వం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సంపద నిలబడదని కూడా గుడ్లగూబ వాహనం మీద కూర్చున్న లక్ష్మీదేవి సందేశం ఇస్తోంది. కాబట్టి లక్ష్మీదేవి రూపంలో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకుంటూ లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గోచారపరంగా అష్టమ శని, అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ సృష్టి ఉన్నంతకాలం వాడిని చంపుతా, వీడిని చంపుతా, వీడాయువైపోయింది, వాడిని తీసుకెళ్ళిపోతా, వాడాయువైపోయింది, వాడిని తీసుకెళ్ళిపోతా అని తీసుకెళ్ళిపోయి పని ఎవరిది? యముడిది. ఆ యముడు కూడా ఆ ప్రళయకాలంలో నాశనమైపోయాడు. చూడండి, వినాశ కీనాశో భజతి. కీనాశుడు అంటే యముడు, ఆయనకు కూడా వినాశం వచ్చేసింది. ఇక కుబేరుడు, దిక్పాలకుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. కుబేరుడు వాడి పని ఏమిటి? సృష్టి ఉన్నంతసేపే ఫైనాన్స్ డిపార్ట్మెంటు. సృష్టి అనేప్పుడు ఎవడికి ఫైనాన్సు? అందుకే ధనదో యాతి నిధనం. ఎంత మంచి మాట వేసి, నిధనం అంటే నాశనం. ధనదుడు నిధనుడు అయిపోయాడయ్యా అన్నాడు ఇక్కడ. ఇక ఆ తర్వాత ఇంద్రుడా, అరే గ్రహాలన్నీ లీనమైపోయాక దిక్కులకి దిక్కు లేదు, ఇంక దిక్పాలకుల మాట ఏమిటయ్యా అన్నాడు ఇక్కడ. అందుకే ఇలాంటి ఇంద్రులు అందరూ వెళ్ళిపోయేది లేదు. మన్మంత్రానికో ఇంద్రుట, అది 100 కల్పాలు అయిపోయిన తర్వాత వచ్చిన ప్రళయం. వితంద్రి మాహేంద్రి వితతిరపి సమ్మీలిత దృశా మాహేంద్రీ వితతి. అంటే ఇంద్రుల సమూహాలు మొత్తం వెళ్ళిపోయాయి. ఆ సమయంలో ఎవరూ లేరనడానికి లేదు. చూడండి, శూన్యం ఒప్పుకోదు. శూన్యం ఒప్పుకుంటే బౌద్ధం అవుతాం. శూన్యం లేదు, అన్ని నాశనమైపోయిన ఉండేది ఒకటి ఉంది, పరతత్వం, ఆయన శక్తి. ఆ సమయంలో అన్ని నాశనమైపోయాక ఉండేవాళ్ళు మహాసంహారేస్మిన్. ఆ సమయంలో విహరతి సతి త్వత్పతిరసౌ.
ఆ సమయంలో ఓ సతీ అంటే ఓ శాశ్వతురాలా, ఇదిగో ఈ మొగుడుతోనే నువ్వు తిరుగుతూ ఉంటావు తల్లి అన్నాడు ఇక్కడ. అసౌ పతి, ఆ మాట అన్నప్పుడు అసౌ అంటే ఇదిగో, ఇదిగో అంటే ఆవిడని చూపిస్తూ ఆవిడలో ఆయన చూపించాడు ఇక్కడ. ఇదిగో ఈయనతో పాటు మహాసంహారంలో కూడా నువ్వు ఉంటావు అంటే మహాసంహారంలో ఆయన అన్ని లయం చేసిన అనంతరం డ్యాన్స్ చేస్తాడట. డ్యాన్స్ చేయాలని చూసి బాగుందనే వాళ్ళు ఒకడైనా ఉండాలి కదండి. అన్ని లయం చేసి ఎవడు చూసి చప్పట్లు కొడతాడు, అప్పుడు సైలెంట్ కూర్చోవచ్చు. ఆవిడందిటే నేను చప్పట్లు కొడతాను, డ్యాన్స్ చేయండి ఇక్కడ, నీకోసం నాట్యం చేస్తున్నా అన్నాడు ఇక్కడ. అంటే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ఆవిడ చూస్తా, నువ్వు చూస్తే అంత డ్యాన్స్ అయినా చేస్తానంటాడు ఇక్కడ. అంత అందమైన మాట. అంటే ప్రళయకాలంలో కూడా నాశనం లేకుండా ఉండేది ఆ శివశక్తి మాత్రమే, పరమేశ్వరుడు, పరమేశ్వర శక్తి. ఇది తెలుసు. వాళ్ళు శాశ్వతులు, ఎంత గొప్ప దంపతులండి వాళ్ళు. అంత అందమైన భావాన్ని ఈ శ్లోకంలో చెప్తూ, ఒక పూట కాదు అనుక్షణం పారాయణ చేయాలి. ఇది ఒక్కటి పట్టుకుంటే ఇదే శ్రీ విద్య, ఇదే బ్రహ్మ విద్య, ఇదే అసలు సాధనం. ఉత్తమమైన శ్లోకాల్లో ఇదొకటి. ఇందాక చెప్పిన అహం బ్రహ్మాస్మి స్థితిని ఇవ్వగలిగిన శ్లోకం ఇది. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. అదేమిటో భక్తులందరూ మాట ఒకటే, నిత్య పూజ చేయన్నాడు. నిత్య పూజ అంటే ప్రతిరోజు పూజ, అనుక్షణం పూజ. అనుక్షణం పూజ చేస్తే ఎవడుంటాడండి? వ్యవహారాలు వెళ్తే మా ఆయన నాటకమప్పద్దా, నేను వంట వండద్దా? అరే బాబు, ఏ పని చేసినా ఈశ్వర పూజ అనుకో, అప్పుడు నిత్య పూజ అవుతుంది అన్నాడు. ఇదేదో బాగుందే, అందుకని పూజ మానేశానండి అన్నారు ఒకడు. అన్నీ చికాకే, ఏది చెప్పినా ప్రమాదమే. ఒక ఆయన బద్ధకంతో పూజ చేయడు, సంధ్యావందనం చేయడు, జపం చేయడు. నేను నాస్తికుండండి. అప్పుడప్పుడు స్నానం చేసిన వెంటనే తువ్వాలు చుట్ట పెట్టుకుని 10 మార్లు గాయత్రి అనుకుంటాడు, అయిపోయింది. ఏం కర్మం. వీళ్ళందరినీ ఏమంటారు? నిత్య పూజ ధురంధరులు అంటారా? మరికొందరు అతి తెలివితేటలు, వర్క్ ఈజ్ వర్షిప్ అండి. ఇవన్నీ దొంగ మాటలండి. వాడు అనుష్ఠానం చేయనని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాటలు. నిత్య పూజ చేయాలి, అది వేరే విషయం. కానీ భక్తి యొక్క పరాకాష్ఠ దశ చెప్తున్నారు ఇక్కడ. ఇది కేవలం తాత్విక జ్ఞానమే కాదు, ఉత్కృష్ట భక్తి కూడా. తాత్విక జ్ఞానం ఉత్కృష్ట దశ ఎలా ఉంటుందో భక్తులు ఉత్కృష్ట దశ కూడా ఒకేలా ఉంటాయి. రెండు కలిపి ఒకటే. ఇది తెలుసుకోండి ఇక్కడ, రెండు ఒకటే. బ్రహ్మజ్ఞానానికి పరాభక్తికి ఏం భేదం లేదు. ఈ మాట ఉద్ధవ గీతలో కృష్ణుడు చెప్పాడు. అవి చెప్పాలంటే అది పెద్ద ఉపన్యాసం. కానీ ఉత్కృష్ట భక్తి యొక్క స్థితిని వర్ణిస్తున్నారు ఇక్కడ. అమ్మా, నేనేది వాగినా అది నీ జపమే. జల్పహ అంటే వాగుడు. ఏది వాగినా అది నీ జపమే. జపం అంటే ఏదో 4 అక్షరాలు మంత్రమో తీసుకుని అనడమే కదా. నేనేది వాగినా అది నీ జపమే. జపో జల్పహ. అలాగే పూజల ముద్రలు వేస్తారు, ఎప్పుడైనా చూసారు లేదు? ప్రతి దేవతా ఆరాధనలో ముద్రలు ఉంటాయండి. ముద్రలు అంటే ఆ దేవతారాధనకి సంబంధించినటువంటి ముద్రలు ఉంటాయి. ఏ దేవతకి ఆ దేవత. గణపతి ముద్రలు ఒకటి ఉంటాయి, దంత, పాశ, ఈ ముద్రలు. విష్ణు పూజలో కూడా చక్రము, శంఖం ఇత్యాది ముద్రలు పడి చూపిస్తారు. శివ పూజలో కూడా ముద్రలు ఉన్నాయి. అమ్మ పూజలో దశముద్రలు ఉన్నాయి. ముద్రలు అంటే చేతితో చూపించేవి రకరకాల ముద్రలు. అవేమిటంటే సభల్లో నేను ప్రదర్శన చేయను ఉంటాయి. దశముద్రలు ఉన్నాయి అమ్మవారికి. సర్వసంక్షోభణి, సర్వద్రావణి ఇత్యాది దశముద్రలు ఉంటాయి. ఈ దశముద్రలు అమ్మవారిని ముందు చూపిస్తారు. అంటే ఏంటి? చేతి కదలికలే కదా. కనుక 10 ముద్రలు చేత్తో నేర్చుకుని పూజించడం ఉంది. కానీ నేను ఏ చెయ్యి ఎలా కదిపినా అది నీ ముద్రనే అమ్మా అన్నాడు ఇక్కడ. నేనేది వాగినా నీ జపమే, నా చేతి కదలికలన్నీ నీ ముద్రలే. ప్రదక్షిణలు అంటే ఏమిటి? ఏదో అమ్మవారి ఆలయం చుట్టూనో లేదా శ్రీచక్రం చుట్టూనో తిరగడం. నా అడుగులన్నీ నీకు ప్రదక్షిణలే. గతి ప్రాదక్షిణ్య క్రమణం. ఇక నైవేద్యాలు, నైవేద్యం జాగ్రత్తగా వండుతానండి మడిగా. తర్వాత టైం ఉండదు కనుక అన్నం పెట్టేసి నైవేద్యం పెట్టేస్తాను. తర్వాత అన్నీ వండుకు తింటానండి, అది నైవేద్యం పెట్టానండి. మంచిది. పోనీ ఏదో ఒకటి పెడుతున్నారు అసలు లేకుండా, సంతోషం. అది కాదు, నా కడుపులో ఏది వేసినా అది నీకు నేను ఇచ్చే ఆహుతేనమ్మా అన్నాడు. అశనాద్యాహుతి విధి. ఆహా. మరి నమస్కారం అంటే దండాలు పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా. సాష్టాంగ దండ ప్రణామం, పొర్లు దండాలు చాలా నేర్చుంటారు. అమ్మ ప్రణామ సంవేశ. నేను ఎలా ఉన్నా నీకు నమస్కారమే. అంటే నేను పడుకున్నా నీకు పొర్లు దండాలు పెట్టినట్టే. ప్రణామ సంవేశ. అంతేకాదు, నేను నా శరీరానికి ఏ సుఖాన్ని అనుభవిస్తున్నానో అవన్నీ నీకు సమర్పించే పూజలే. సుఖమఖిలం ప్రణామ సంవేశ సుఖమఖిలం సపర్యాపర్యాయ. అవన్నీ సపర్యలే. నేను చేసే ప్రతి పని పూజ, నేను అనుభవించే ప్రతిదీ నీకు అర్పణమే.
ఎవరికి? తప్పించుకునే వాళ్ళ కోసం కాదు. ఆత్మార్పణ దృశ అక్కడుంది మాట అంతా. ఎవడు తనను తాను నీకు అర్పించుకుంటాడో వాడికి వాడి వాగుడు జపం, వాడి చేతి కదలికల ముద్రలు, వాడి అడుగులు ప్రదక్షిణలు, వాడి ఆహార స్వీకారములన్నీ నీకిచ్చే ప్రాణాహుతులు, వాడు ఎలా ఉన్నా నీకు నమస్కారములు, వాడు అనుభవించే ప్రతి సుఖం నీకు భోగమే, నీకు పూజయే. ఎవరికి? ఆత్మార్పణ దృశ, తనను తాను నీకు నివేదించుకున్నవాడికి. నవవిధ భక్తుని గురించి విన్నారు మీరు ఎప్పుడైనా? శ్రవణం మననం కీర్తనం, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం తాత్మదాస్యంచ సక్షమాత్మ నివేదనం. అక్కడ చెప్పాడు. ఇక్కడ చివరికి పదవది ఆత్మనివేదనం. తాననేది ఇంకా లేదు. తాను తనవి రెండు భావాలు లేవండి. ఈ భక్తి ఊహించడం కూడా కష్టం. తనది అనే భావం లేదు. సర్వం అమ్మ, సర్వం అనేటువంటి భావం అక్కడికి వచ్చేటప్పటికి. నా ఆస్తంతా వారికి రాసిచ్చానండి. ఎవరిది? నా ఆస్తి. ఇంకా ఉంది కదా భావం, కనుక నువ్వు ఇవ్వలేదయ్యా అన్నాడు ఇక్కడ. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శుక్రగ్రహ తత్వరీత్యా శుక్రవారం నాడు ఎవరైనా సరే ఆచరించవలసినటువంటి ముఖ్య సూత్రం, అమ్మవారికి ఆవు పాలతో పరమాన్నం తయారు చేసి నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా పాలల్లో కుంకుమ పువ్వు అనేటువంటిది విడిగా వేసి నైవేద్యంగా సమర్పించి స్వీకరించినట్లయితే మనిషి జీవితంలో శుక్రగ్రహరీత్యా సంభవించేటువంటి ఉపద్రవాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడాను తొలగిపోయి లక్ష్మీ కటాక్షము అనేటువంటిది జరగడానికి ఆ చక్కని తల్లి అయిన లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించును అని చెప్పేసి శాస్త్రం. అందుచేత ప్రకృతిలో దొరికేటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావంతో ఉన్న కుంకుమ పువ్వుకు అంత దివ్యశక్తి ఉన్నది. పాలు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి మనం ప్రతినిత్యం కూడాను పూజా మందిరంలో లక్ష్మీదేవిని పూజ చేసేటప్పుడు మొట్టమొదటి నామం కూడాను ఓం ప్రకృత్యై నమః అని కదా. అందుచేత ఈమె ప్రకృతి అంతా కూడాను పరవశింపచేసేటువంటి మాత. అందుచేత అమ్మా, నీ చల్లని దీవుల కరుణా కటాక్ష వీక్షణాలు ఈ ప్రకృతి అంతా కూడాను విరాజిల్లుతూ ఉంటాయి కాబట్టి మేము నిమిత్త మాత్రం ఈ చల్లని దీవెనలు మాపై ప్రసరించవలసింది అని ఆవు పాలలో కుంకుమ పువ్వు వేసి నైవేద్యంగా సమర్పించి స్వీకరించాలి. ఇలా చేయటం వలన మనకు ఉన్నటువంటి విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించుకోవటానికి, అదృష్టం పట్టి మనం వృద్ధిలోకి రావడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అంతేకాకుండా వివాహం కావలసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క విధి విధానాన్ని పాటించవచ్చు. అంటే పాలల్లో ఏలకులు, కుంకుమ పువ్వు కలిపి నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పించి స్వీకరిస్తూ గౌరీదేవిని కూడాను కొలవాలి. గౌరీదేవి సర్వమంగళ కాబట్టి ఈ విధి విధానాన్ని ఆచరించి మరి అభీష్ట సిద్ధులు సాధిద్దామా? సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 6:23. తిథి సప్తమి తెల్లవారుజామున 4:23 వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 1:43 వరకు. వర్జం శేషంగా మిగిలినది ఉదయం 7:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:47 నుంచి 9:35 వరకు. మరల మధ్యాహ్నం 12:47 నుంచి 1:35 వరకు. అమృతకాలం సాయంకాలం 4:06 నుంచి 5:51 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగురు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం అష్టకా పూర్వేద్యు అంటే త్రిశ్రోష్టకంలో మొదటి రోజు. పితృదేవతారాధన వల్ల విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రదోషం కూడా ఉంది. సాయంకాలపు వేళ మనం శంకరునికి మారేడు దళాలతో అర్చించుకోవడం ద్వారా విశేషమైనటువంటి అనుభవయోగ్యమైన సంపద ఏర్పడుతుంది. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులకు పూజ, అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, కనకధారాస్తవాన్ని 3 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. సంపద అభివృద్ధి చెందుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. జాంబవతి ఏమనుకుంటుంది? అసలు మా నాన్నగారు కదా శవంతకమణిని ఇచ్చారు, పట్టుకొచ్చి మా ఆయన మళ్ళీ ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర ఇంకో పిల్లని శవంతకమణిని పుచ్చుకుని సత్రాజిత్ ఇచ్చాడని ఆయనకి కీర్తి తెస్తున్నాడు సత్యభావం పరంగా. పాపం ఇచ్చిన మా నాన్నగారి ప్రతిష్ట పోయింది అని మా నాన్నగారి పేరు ఎక్కడొచ్చేస్తుందో అనే నా భర్త అయిన కృష్ణుడు మహామాయావి, అందుకే సత్రాజిత్తు చచ్చిపోయేటట్టుగా చేసి శమంతకమణి ఎటో పోయిందంటున్నాడండి. సత్యభామంది పాపం పిచ్చి, మా నాన్నగారేమో శవంతకమణిని ఇచ్చారు, మా ఆయన ఏం చేశాడో తెలీదు, జాంబవంతుడే ఇచ్చాడని జాంబవతికి ప్రీతి కలగాలని మా నాన్నగారి దగ్గర అది పోయిందని ఇప్పుడు కపటనాటకం ఆడుతున్నాడు. అది ఇద్దరూ నింద చేశారు. అమ్మ నాయనోయ్, ఒక నింద తప్పుకుందామంటే మణిని పట్టుకొచ్చినందుకట అన్నయ్య వెళ్ళిపోయాడు. ఇటు ఇద్దరు భార్యలు మూతి పుడుచుకుని మాట్లాడటం లేదు. ఇదెక్కడి ప్రారంధం వచ్చింది, నాకు అసలు ఈ మణి ఏమైపోయిందని ఆలోచించాడు. ఈ మణి ఎక్కడుంది? అక్రూరుడి దగ్గర ఉంది. అక్రూరుడు ఈ మణి పుచ్చుకొని బాధాపరితప్త హృదయుడయ్యాడు. ఎంత తప్పు పనిచేశాన్రా, సత్యభామ నాకు లభించకపోతే వచ్చిన నష్టం ఏముంది? తొందరపడి సంగదోషంతో ఉద్రేకంలో సత్రాజిత్తుని చంపమన్నాను. ఆయనది కాదు దోషం, సత్రాజిత్తుకి శౌచం లేకపోవడం అసలు కారణం. పశ్చాత్తాపంతో శమంతకమణిని పట్టుకుని కాశీనగరానికి వెళ్ళిపోయాడు. కాశీ అవిముక్తపురం కదూ,
ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అక్కడ. అందుకే ఆ పెట్టిన బంగారాన్నంతటినీ వచ్చిన యాత్రికులకి అన్నదానం చేసేస్తూ విశ్రాంతి గృహాలు కట్టి అపారమైన కీర్తితో భగవత్ సేవ భాగవత సేవ చేస్తూ కాశీలో ఉండిపోయాడు అక్రూరుడు. కృష్ణుడు బాధపడుతున్నాడు ద్వారకలో. ఏమైపోయింది శమంతకమణి, అక్రూరుడు ఎందుకు వెళ్ళిపోయాడు అసలు ద్వారక నుంచి? ఎక్కడి నుంచి వస్తోంది అంత డబ్బు అక్రూరుడికి? ఈలోగా నారదుడు వచ్చాడు. ఓయ్ కృష్ణ, ఇన్ని ఇక్కట్లు ఎందుకు వచ్చాయో తెలుసా? భాద్రపద శుక్ల చవితి నాడు ప్రసేనుడితో వెళ్ళి చంద్రుణ్ణి చూశావు. చంద్రుడి శాపం ఎందుకు వచ్చిందో తెలుసా? ఇదిగో విఘ్నేశ్వరుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎలా పోతుందో తెలుసా? వినాయక వ్రతకల్పం చెయ్యి అన్నాడు. అంటే ఆయన వినాయక వ్రతం చేశాడు. వినాయకుడు ఎవరు? విష్ణువుకి మేనల్లుడు. ఎందుకని నారాయణ నారాయణి, నారాయణ అన్నగారు, నారాయణి చెల్లెలు పార్వతీదేవి. పార్వతీదేవి పెద్ద కొడుకు కదూ. మేనమా అంటే మహాప్రీతి ఆయనకి. ఆయన గబగబా వచ్చాడు. అందుకే ఇప్పటికీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెడితే ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ఇలా ఇలా ఎందుకు కొట్టుకుని గుంజీలు తీస్తుంటారు? ఎందుకు అంటే దానికి ఒక సారస్యం చెప్తుంటారు పెద్దలు. ఇప్పుడు మేనమావల ముద్దు మేలైన ముద్దు అని విఘ్నేశ్వరుడు మేనమావ గారి ఇంటికి వెళ్ళేట శ్రీ మహావిష్ణువు దగ్గరికి. ఆయన ఏదో సుదర్శన చక్రం అక్కడ పెట్టి ఏదో పని చేసుకొచ్చి ఎవరో రాక్షసులు వస్తున్నారని చక్రం ఏదన్నాడు. మామయ్య నోట్లో పడేసుకున్నానన్నాడు. అయ్య బాబోయ్, చక్రం నోట్లో పడేసుకోవడం ఏమిట్రా, బయటికి వదిలేయన్నాడు. వదలడు, అటు ఇటు పరిగెడుతున్నాడు. ఏదో ఒకటి చేస్తే కానీ వదలడన ఆయన ఏం చేశాడంటే ఇలా ఇలా కొట్టుకుని గుంజీలు తీశాడు. ఇది ఏమిటో విచిత్రంగా ఉంది, మామయ్య ఏమిటో అలా గుంజీలు తీస్తున్నాడని పక్క 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 నవ్వాడు. ఆ పొలమారి నోట్లోంచి సుదర్శన చక్రం కక్కి బయటపడింది. అప్పటి నుంచి మేనమా విష్ణువు చేస్తే ప్రీతి పొందాడు కాబట్టి ఇప్పటికీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెడితే మనం కూడా ఇలా ఇలా కొట్టుకుని గుంజీలు తీస్తుంటారు. ద్రవిడ దేశంలో ఈ కథ చెప్తుంటారు దాని గురించి. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే వినాయక వ్రతకల్పం చేశారో విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. మామయ్య మామయ్య నీ నీలాప నిందలు పోయాయి, ఎలా పోతాయో తెలుసా అన్నాడు. ఏం చేయను రా మేనలుడా అన్నాడు. ఏమీ లేదు మామయ్య, అక్రూరుడు కాశీలో ఉన్నాడు, కబురు చేయి, నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని చూస్తున్నాడు. మహాభక్తుడు వచ్చేస్తాడు. ఆయన వచ్చేస్తే కథ సుఖాంతం అయిపోతున్నాడు. ఆయన తిరిగి వచ్చాడు. ఏం అక్రూరా ఎక్కడికి వెళ్ళిపోయా ఉన్నాడు. బుద్ధి గడ్డి తిని సంగదోషంతో మహానుభావ మీ మామగారిని చంపేశాడు శరధన్వుడు, శమంతకమణి నా దగ్గరుంది, అదిగో దాంతో ఇంత సేవ చేస్తున్నాను. అక్రూరుడికి బాహ్య అంతర శౌచములున్నాయి కాబట్టి ఆయన విషయంలో శమంతకమణి వ్యతిరేక ధోరణితో ఉండదు. కృష్ణుడు అన్నాడు, ఎవ్వరికీ వద్దు, ఆ శమంతకం మహాప్రభు నీ దగ్గరే ఉంచుకుని ద్వారకలో ఉండు. ఆ పెట్టిన డబ్బుతో ప్రజాక్షేమానికి వినియోగించు. రాజుకి వద్దు, నాకు వద్దు, నీ దగ్గరే పెట్టి. ఎందుకో తెలుసా? పైన సూర్యవాక్కుంది. అది ఉండాలి అంటే, సక్రమంగా వినియోగపడాలంటే అంతర్బహి శౌచములు ఉండాలి. అవి నీ దగ్గరే ఉన్నాయి, నీ దగ్గరే ఉంచుకోమన్నాడు. అక్రూరుడు వచ్చి కథంతా చెప్పిన తర్వాత అందరూ అప్పుడు చెంపలేసుకుని అయ్యో అయ్యో అంతటి మహానుభావుడిని అక్రమంగా నోరుంది కదా అని వదరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం, ఎంత పొరపాటు అయిపోయిందో అని అందరూ చెంపలేసుకుని ఇంటికి వెళ్ళారు. అక్కడతో కృష్ణుడి నీలాప నిందలు పోయి. కృష్ణుడు అన్నాడు, నేను కాబట్టి మేనల్లుడా ఇంత కష్టపడ్డాను, ఇంత కష్టపడి నీలాప నిందలు పోగొట్టుకున్నాను. సామాన్యుడు ఎలా పోగొట్టుకుంటాడు రా? ఏడాదికోసారి ఈ శాపం ఉంటుందని నువ్వు ఇచ్చావు కదా, మరి ఎలా లోకం ఎలా ఉద్ధరింపబడుతుందన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య మామయ్య ఈ శమంతకోపాఖ్యానం కథని ఓసారి చెప్పుకుంటే చాలు, అక్షతలు వేసుకుంటే చంద్రుణ్ణి చూసినా కూడా నీలాప నిందలు రావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆ శివుడి మహిమను దేవతలు గుర్తించలేకపోయారు. అది పార్వతీదేవి గమనించి దేవతలతో ఇలా అంది, ఓ దేవతలారా, ఇతడెవరో చెప్పండి అని అడిగింది. అప్పుడు ఇంద్రుడు కోపించాడు, అసూయతో రగిలిపోయాడు. తన వజ్రాయుధాన్ని తీసి ఆ బాలుడిని కొట్టాలనుకున్నాడు. కానీ ఇంతలోనే ఆ బాలుడు వజ్రాయుధాన్ని పట్టుకున్న ఇంద్రుడి చేతిని స్తంభింపజేశాడు. అప్పుడు కూడా దేవతలు ఆ బాలుడే భువనేశ్వరుడు అని గ్రహించలేకపోయారు. ప్రజాపతులు కూడా బాలరూపుడైన ఈశ్వరుణ్ణి తెలుసుకోలేకపోయారు. అందరూ అలా అజ్ఞానులుగానే ఉండిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక్కడే ధ్యానం చేసి బాలుడే శివుడని గ్రహించి నమస్కారం చేశారు. అప్పుడు దేవతలందరూ క్షమించమని వేడుకుంటూ రుద్రుణ్ణి పార్వతిని ప్రసన్నం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంద్రుడి చేయి కదిలింది, యథాస్థితికి కూడా వచ్చింది. ఆ బాలుడే
దూర్వాసుడనే పేరుతో అవతరించాడు. ఆయనే ద్వారకా నగరంలో ఉన్న నా ఇంట్లో చాలా కాలం ఉన్నది, నన్ను ఎంతగానో పరీక్షించింది. ఆ దూర్వాసుడే శివుడు, రుద్రుడు, అగ్ని, సమస్తమై ఉన్నాడు. శివుడు సర్వాన్ని జయించాడు, అగ్ని కూడా శివుడే అయి ఉన్నాడు. శివుడు విశ్వమూర్తి, కొలవశక్యం కానివాడు. శివుడి గుణగణాలను చెప్పటానికి 100 సంవత్సరాలు కూడా చాలవు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 161వ అధ్యాయం. శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు. ధర్మరాజా, రుద్రుడు మహాత్ముడు, బహురూపుడు, బహునామాలు కలవాడు. ఆయన గొప్పతనాన్ని చెబుతున్నాను విను. ఈ మహాదేవుణ్ణి అగ్నిస్థాణువు, మహేశ్వరుడు, ఏకాక్షుడు, త్రిలోచనుడు, విశ్వరూపుడు, శివుడు అని కీర్తిస్తూ ఉంటారు. వేదవేత్తలైన విప్రులు శివుడికి 2 శరీరాలు ఉన్నాయని చెబుతారు. ఒకటి ఘోర శరీరం, మరొకటి శివ శరీరం. ఆ 2 కూడా మళ్ళీ అనేకంగా ఉంటాయి. ఆయన ఘోర శరీరం అగ్నిలాగా, విద్యుత్తుగా, భాస్కరుడిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రసన్నమైన శివ శరీరానికి ధర్మము, నీరు, చంద్రుడు అనే రూపాలున్నాయి. ఆయన శరీరంలో సగభాగం అగ్ని ఉంటాడు, మరొక సగభాగం చంద్రుడు ఉంటాడు. స్వరూపమైన శివుడి శరీరం బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటుంది. అలాగే ఘోర శరీరం మాత్రం ఎప్పుడూ జగత్సంహారం చేస్తూ ఉంటుంది. శివుడు ప్రభువు, గొప్పవాడు కనుక మాహేశ్వరుడని ప్రసిద్ధి చెందాడు. ఇక శివుడు మహాదేవుడు. ఎలా అయ్యాడంటే, శివుడు దేవతలలో ఎంత గొప్పవాడిగా ఉన్నాడు. శివుడికి సంబంధించి ఎన్నో గొప్ప విషయాలున్నాయి. విశాల విశ్వాన్ని శివుడు పాలిస్తున్నాడు. ఆ కారణాల చేత శివుడు మహాదేవుడిగా కీర్తించబడ్డాడు. శివుడి కేశరూపం ఎప్పుడూ బూడిద రంగులో ఉంటుంది. అందువల్ల దూర్జటిగా స్తుతించబడ్డాడు. అందరికీ అనేక రకాల కర్మల ద్వారా ఉన్నతిని కల్పిస్తూ ఉన్నాడు. మానవులకు శుభాన్ని ప్రసాదిస్తున్నాడు. అందువల్ల కూడా స్వామికి శివుడనే పేరు సార్థకమైంది. ఇక స్థాణువు ఎలా అయ్యాడో విను. స్థాణువు ఊర్ధ్వభాగం నుండి మందుండి మానవుల ప్రాణాలను హరిస్తాడు కదా, స్థిరంగా ఉంటాడు. ఆయనకు సంబంధించింది లింగ విగ్రహం మార్పు లేకుండా ఉంటుంది. కనుక శివుడు స్థాణువుగా స్తుతించబడ్డాడు. భూత భవిష్యత్ వర్తమానాలతో శివుడికి సంబంధించిన బహువిధాలైన చరాచర రూపాలు ప్రకటితమవుతూ ఉంటాయి. కనుక శివుణ్ణి బహురూపుడు అంటారు. శివుడి శరీరం అందే సమస్త దేవతలు ఉంటారు. కనుక శివుణ్ణి విశ్వరూపుడు అంటారు. శివుడు నేత్రం నుండి తేజస్సు ప్రసరిస్తుంది. కనుక పరమేశ్వరుణ్ణి సహస్రాక్షుడు, ఆయుతాక్షుడు, సర్వతోక్షిమయుడు అంటారు. నిజానికి శివుడి నేత్రాల సంఖ్యకు అంతే లేదు. శివుడు గొప్పతనాన్ని చెప్పు, మేము వినాలనుకుంటున్నాం అని కోరారు. శివుడు ఇలా చెప్పాడు, ఓ ఋషులారా, శ్రీహరి బ్రహ్మదేవుని కంటే గొప్పవాడు, శాశ్వతుడైన పురుషుడు, బంగారు వర్ణం వంటి రంగువాడు, మేఘాలు లేని ఆకాశంలో ఉదయించిన సూర్యుడిలాగా ఉంటాడు. ఆయనకు 10 చేతులు ఉంటాయి. ఆయన గొప్ప తేజస్శాలి. దేవతల శత్రువులను నాశనం చేస్తాడు. అంటే శ్రీవత్సం చిహ్నం గలవాడు, ఋషికేశుడు. సర్వదేవతలకు శ్రీహరి పూజ్యుడు. బ్రహ్మదేవుడు ఆయన ఉదరం నుండి పుట్టాడు. నేను ఆయన శిరస్సు నుండి పుట్టాను. తల వెంట్రుకల నుండి నక్షత్రాలు, రోమాల నుండి దేవతలు పుట్టారు. ఋషులు శ్రీహరి దేహం నుండి పుట్టాను. శాశ్వత లోకాలు ఆయన దేహం నుండి పుట్టాయి. ఆయన బ్రహ్మదేవుడికి సర్వదేవతలకు ఆశ్రయస్థానమై ఉన్నాడు. చరాచరాత్మకమైన భూమండలానికి సమస్త ప్రాణులకు ఆయనయే సృష్టికర్త, రక్షకుడు అయి ఉన్నాడు. ఆయననే ప్రళయకారకుడు, ముల్లోకాలకు అధిపతి. ఆయనే దేవతా శ్రేష్ఠుడు, దేవతలకు ప్రభువు, శత్రుంజయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వంతర్యామి, అన్ని వైపుల ముఖాలు గలవాడు. ఆయనయే పరమాత్మ ఋషికేశుడు.
సర్వవ్యాపకుడు, మహేశ్వరుడు. ఆయన కంటే గొప్ప వ్యక్తి ముల్లోకాల్లో లేడు. ఆయన సనాతనుడు. గొప్పతనాన్ని చెప్పు, మేము వినాలనుకుంటున్నాం అని కోరారు. శివుడు ఇలా చెప్పాడు, ఓ ఋషులారా, శ్రీహరి బ్రహ్మదేవుని కంటే గొప్పవాడు, శాశ్వతుడైన పురుషుడు, బంగారు వర్ణం వంటి రంగువాడు, మేఘాలు లేని ఆకాశంలో ఉదయించిన సూర్యుడిలాగా ఉంటాడు. ఆయనకు 10 చేతులు ఉంటాయి. ఆయన గొప్ప తేజస్శాలి. దేవతల శత్రువులను నాశనం చేస్తాడు. అంటే శ్రీవత్సం చిహ్నం గలవాడు, ఋషికేశుడు. సర్వదేవతలకు శ్రీహరి పూజ్యుడు. బ్రహ్మదేవుడు ఆయన ఉదరం నుండి పుట్టాడు. నేను ఆయన శిరస్సు నుండి పుట్టాను. తల వెంట్రుకల నుండి నక్షత్రాలు, రోమాల నుండి దేవతలు పుట్టారు. ఋషులు శ్రీహరి దేహం నుండి పుట్టాను. శాశ్వత లోకాలు ఆయన దేహం నుండి పుట్టాయి. ఆయన బ్రహ్మదేవుడికి సర్వదేవతలకు ఆశ్రయస్థానమై ఉన్నాడు. చరాచరాత్మకమైన భూమండలానికి సమస్త ప్రాణులకు ఆయనయే సృష్టికర్త, రక్షకుడు అయి ఉన్నాడు. ఆయననే ప్రళయకారకుడు, ముల్లోకాలకు అధిపతి. ఆయనే దేవతా శ్రేష్ఠుడు, దేవతలకు ప్రభువు, శత్రుంజయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వంతర్యామి, అన్ని వైపుల ముఖాలు గలవాడు. ఆయనయే పరమాత్మ ఋషికేశుడు, సర్వవ్యాపకుడు, మహేశ్వరుడు. ఆయన కంటే గొప్ప వ్యక్తి ముల్లోకాల్లో లేడు. ఆయన సనాతనుడు, ప్రాణులను అన్ని విధాలు రక్షిస్తాడు, వాటితో క్రీడిస్తాడు. శివుడే ప్రాణులందరికీ అధిపతి. ఈ కారణం వల్లే శివుడు పశుపతి అయ్యాడు. మానవుల బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శివుడి స్థిరలింగాన్ని పూజిస్తే అతడు ప్రసన్నుడవుతాడు. విగ్రహం పూజయేద్యో వై, విగ్రహం పూజయేద్యో వై, లింగం వాపి మహాత్మనః, లింగం వాపి మహాత్మనః, లింగం పూజయిత నిత్యం, లింగం పూజయిత నిత్యం, మహతీం శ్రియమశ్నుతే, మహతీం శ్రియమశ్నుతే. శివుడి విగ్రహాన్ని పూజించిన, శివలింగాన్ని పూజించిన నరుడు గొప్ప సంపదను పొందుతాడు. నిత్యము శివలింగాన్ని పూజించేవాడు శివుడికి ప్రియమైన వాడవుతాడు. ఋషులు, దేవతలు, గంధర్వులు, అప్సరసలు నిత్యము శివలింగాన్ని ఆరాధిస్తూ ఉంటారు. శివలింగ ఊర్ధ్వలోకంలో నెలకొని ఉంటుంది. ఎప్పుడు ఆ లింగాన్ని పూజిస్తే మహేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు, తన భక్తులకు సుఖాన్ని అనుగ్రహిస్తాడు. శివుడే శ్మశానాలలో అగ్ని రూపంలో దహనాన్ని చేస్తూ ఉంటాడు. అక్కడ శివస్మరణ చేసిన వారు వీరులు పొందే ఉత్తమ లోకాలను పొందుతారు. శివుడు సర్వప్రాణుల శరీరాల్లోనూ మృత్యురూపుడై ఉంటాడు. ప్రాణము, అపానము మొదలైన శరీరాలు ధరించిన వారిలో శివుడు వాయురూపంలో సంచరిస్తూ ఉంటాడు. శివుడికి అనేక రూపాలున్నాయి. అవి ఘోరంగా ఉంటాయి, వెలిగిపోతూ ఉంటాయి. ఆ రూపాలన్నీ పూజించదగినవే. పండితులకు ఆ రూపాలన్నీ తెలుసు. శివుడి గొప్పతనం, శివుడి సర్వవ్యాపకత్వం, శివుడి దివ్యకర్మల కారణంగా దేవతలలో అనేక యథార్థ నామాలు ప్రపంచంలో ఉన్నాయి. వేదంలో శతరుద్రీయం అనేది గొప్ప స్తుతి. పూర్వం వ్యాసమహర్షి కూడా శివుణ్ణి గొప్పగా స్తుతించాడు. శివుడు సమస్త లోకాలను, అభిష్టాలను ప్రసాదిస్తాడు. ఈ గొప్ప విశ్వమంతా శివుడి రూపమే. విప్రులు, ఋషులు శివుడునే సర్వజ్యేష్ఠుడిగా చెబుతున్నారు. దేవతలలో శివుడే ప్రధానుడు. తన ముఖం నుండి శివుడు అగ్నిని సృష్టించాడు. శివుడే నానావిధ గ్రహబాధలు అనుభవిస్తున్న ప్రాణులను విడిపిస్తాడు. పుణ్యాత్ముడైన శివుడే అందరికీ శరణ్యుడు. ఆ స్వామి శరణాగతులు ఎప్పుడూ విడిచిపెట్టడు. శివుడు ఆయస్సును, ఆరోగ్యాన్ని, అధికారాన్ని, ధనాన్ని, కోరికలను మానవులకు ధారాళంగా ప్రసాదిస్తాడు. శివుడే ఇచ్చేవాడు, తిరిగి పుచ్చుకునేవాడు కూడా వాడే. ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా శివుడి అధికారంలో పడి నడుచుకుంటూ ఉంటారు. శివుడే ముల్లోకాలకు నిత్యము శుభాలను, అశుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు. అన్ని కోరికలకు శివుడే అధీశ్వరుడు కావటం వల్ల
ఈశ్వరుడు అయ్యాడు. శివుడే గొప్పవారికి కూడా ఈశ్వరుడు. బహుభిర్ విదితై రూపై బహుభిర్ విదితై రూపై విశ్వం వ్యాప్తమిదం జగత్ విశ్వం వ్యాప్తమిదం జగత్. శివుడే వివిధ రూపాలలో ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాడు. సముద్రంలోని బడబాగ్ని ఆయనకు మరొక ముఖమని పెద్దలు చెబుతూ ఉంటారు అని ధర్మరాజుకు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 162వ అధ్యాయం. ఈ అధ్యాయంలో చిన్నలు పెద్దలందరూ ఆచరించవలసిన మంచి విషయాలు, ధర్మాలు చెప్పబడ్డాయి. అందరూ వాటిని గ్రహించి ఆచరించండి. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు: ఓ జనమేజయ మహారాజా, శ్రీకృష్ణుడు ధర్మరాజుకు శంకరుడి మహిమను తెలిపాడు. ఆ తర్వాత ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు: ధర్మవేత్తలలో శ్రేష్ఠుడా? ఏ విషయంలోనైనా చక్కని నిర్ణయం తీసుకోవటంలో ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుసరించి భావించాలా లేదా శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించాలా అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు: ఓ బుద్ధిమంతుడా, సందేహం అనేది తేలికగానే వస్తుంది. అయితే అప్పుడు నిర్ణయం తీసుకోవటమే చాలా కష్టమైన పని. నువ్వు చెప్పిన ప్రత్యక్షము శాస్త్రము రెండూ కూడా అనంతాలు. ఈ రెండిటిలోనూ సందేహం ఉండనే ఉంటుంది. బుద్ధిమంతులుగా భావించుకునే మోసగాళ్ళు ప్రత్యక్షాన్ని చూస్తూ కనిపించని సత్యాన్ని లేదని నిశ్చయం చేసుకుంటారు, లేదా సందేహిస్తూ ఉంటారు. అందుచేత వారు మూర్ఖులు. వారు తాము పండితులమని అనుకుంటారు, కానీ పండితులు కారు. వారు సత్యాన్ని నమ్ముతున్నారు. నిజాన్ని తెలుసుకోవటానికి ఒకే ఒక్క ప్రమాణం ఉండాలి. దాంతో తప్పకుండా నిజం తెలుస్తుంది. అందుకు ఎంతో కాలం వేచి ఉండాలి. యోగాభ్యాసం చేయాలి. బద్ధకం ఉండకూడదు. అనేక విధాలుగా ప్రయత్నం చేయాలి. అలా దానిపైనే మనస్సు పెట్టిన వాడికి ఆ పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. అన్ని కారణాల అంతం చూసిన తరువాతే ఉత్తమమైన విశాల జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానమే సమస్త లోకానికి వెలుగు వంటిది. హేతువును బట్టి పొందే జ్ఞానం నిజమైన జ్ఞానం కాదు. అది ప్రామాణికమూ కాదు. వేదంలో చెప్పనది జ్ఞానం కాదు అన్నాడు. ధర్మరాజు ఇలా అన్నాడు: తాత, లోకం ప్రత్యక్ష ప్రమాణాన్ని అంగీకరిస్తుంది. అనుమానం, శిష్టాచారం, ఆగమం లాంటి ప్రమాణాలు కూడా ఉన్నాయి కదా, వాటి గురించి చెప్పండి అని అడిగాడు. భీష్ముడు ఇలా అన్నాడు: నాయన, బలవంతులైన దుర్మార్గులు ధర్మాన్ని నాశనం చేస్తున్నప్పుడు సామాన్యులు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి విఫలం కావటం కనిపిస్తుంది. ఒకప్పుడు అధర్మం ధర్మంగా చలామణి అవుతూ ఉంటుంది. ఆ అధర్మం గడ్డి చేత కప్పబడిన బావిలాగా కనిపిస్తుంది. దానివల్ల ధర్మం నష్టమైపోతుంది. దాన్ని విను. చరిత్రాహీనులు, వేద మార్గాన్ని విడిచిన వారు, ధర్మాన్ని ద్వేషించేవారు, మందబుద్ధులు సదాచారానికి భంగం కలిగిస్తారు. కనుక ప్రత్యక్షం, ఆగమం, సదాచారాలు ఈ మూడింటిని నమ్మవచ్చా అని అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. వేద ప్రమాణాన్ని అంగీకరించేవారు, సాధువులు, సంతుష్టి పొందినవారు, పరాన్ని పరమంగా భావించేవారు శ్రేష్ఠులు. వారిని ఉపాసించాలి, ప్రశ్నించాలి. లోభమోహాలకు మూల కారణంగా ఉన్నవి కామార్థాలు. వాటిని విడిచిపెట్టి ధర్మమే ప్రధానమని భావించేవారే శ్రేష్ఠులవుతారు. ఆ శ్రేష్ఠులనే ఆదరించాలి. సందేహాలను వారి వద్ద నుండే అడిగి తెలుసుకోవాలి. అలాంటి వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా తమ ఆచారాన్ని విడిచిపెట్టరు. యజ్ఞాలు, వేదాధ్యయనం చేస్తూనే ఉంటారు. వారిలో ఆచారం, ఆగమం, ధర్మం ఈ మూడు ఒకచోట కలిసి ఉంటాయన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు: ఓ తాత, మళ్ళీ నా బుద్ధి సందేహంలో, అజ్ఞానంలో పడిపోతోంది. ఆవలి ఒడ్డు కనిపించని సముద్రంలో నేనెంత వెతికినా కూడా గట్టును చేరుకోలేకపోతున్నాను. ప్రమాణం అంటే వేదం, ప్రత్యక్షం,
ఆచారం అనే ఈ 3 కలిసినది కదా. మరి వీటిలో ఒకప్పుడు భేదం కనిపిస్తుంది కదా. అదేలా జరుగుతుంది? ధర్మమంతా ఒకటే కదా, 3 విధాలుగా ఉండదు కదా. దీని గురించి చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ధర్మరాజా, బలవంతులైన దుర్మార్గులు ధర్మాన్ని నాశనం చేసినప్పుడు ధర్మం ఏది అనే విషయాన్ని తెలుసుకోవటానికి నేను చెప్పిన ఆ 3 విధానాలు సహకరిస్తాయి. వాటితోనే ధర్మం తెలుస్తుంది. ఈ 3 పద్ధతుల ద్వారా ధర్మాన్ని గ్రహించినప్పుడు అది ఏకరూపమే అని తెలుసుకోవాలి. ఎందుకంటే 3 ప్రమాణాలు ఒకటే ధర్మాన్ని చెబుతున్నాయి కనుక వాటిని యథాతథంగా అనుసరించు. హేతుబద్ధంతో మోసంతో ధర్మాన్ని నిశ్చయించాలి అనే కోరిక మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. ఇక ఈ విషయంలో నువ్వు ఎప్పుడూ సంశయించుకో. గుడ్డివాడిలాగా శంకలేని వాడిలాగా ఉండు. నేను చెప్పిన దానినే ఆచరించు. అహింసా సత్యమక్రోధక, అహింసా సత్యమక్రోధక, దానమే తచ్చతుష్టయం, దానమే తచ్చతుష్టయం, అజాతశత్రో సేవస్వ, అజాతశత్రో సేవస్వ, ధర్మగేష సనాతనః, ధర్మగేష సనాతనః. ఓ ధర్మరాజా, అహింస, సత్యం, క్రోధం లేకపోవటం, దానం అనే ఈ 4 సనాతన ధర్మాలు. వీటిని చక్కగా ఆచరించు. విప్రుల పట్ల నా తాతలు ముత్తాతలు ఏ విధంగా ప్రవర్తించారో దానినే నువ్వు కూడా అనుసరించు. విప్రులు ధర్మాన్ని ఉపదేశిస్తారు. పండితుడు కానివాడే ప్రమాణాన్ని ప్రమాణం కాదు అని గట్టిగా వాదిస్తాడు. అందుచేత అతడి వాదాన్ని ప్రమాణంగా తీసుకోకూడదు. గొడవలు పెట్టడమే అతడి ఉద్దేశం. కనుక నువ్వు పండితులనే సేవించు, సత్కరించు, గౌరవించు. వారి యందే ఈ లోకాల అభివృద్ధి ఆధారపడి ఉందని గ్రహించు అన్నాడు. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ తాత, ధర్మాన్ని సహించని వారు, ఇష్టపడని వారు ఏ లోకాలకు వెళతారు? ధర్మపారాయణులు ఏ లోకాలకు చేరుకుంటారు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజా, రజస్సు తమస్సులతో నిండిన మనస్సు కలవారు, ధర్మాన్ని ద్వేషించేవారు నరకాన్ని పొందుతారు. ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ ఎప్పుడూ రుజుమార్గంలో ప్రయాణించే మానవులే సత్పురుషులు. వారు స్వర్గాన్ని పొందుతారు. ధర్మయేవ గతిస్తేషాం, ధర్మయేవ గతిస్తేషాం, ఆచార్యోపాసనాద్ భవేత్, ఆచార్యోపాసనాద్ భవేత్. దేవలోకం ప్రపద్యంతే, దేవలోకం ప్రపద్యంతే, ఏ ధర్మం పర్యుపాసతే, ఏ ధర్మం పర్యుపాసతే. గురువును ఉపాసించడం వల్ల మానవుడు ధర్మ సహాయాన్ని పొందుతాడు. ధర్మాన్ని ఉపాసించిన వారు దేవలోకాన్ని పొందుతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.